లైక్ టైం బట్టి మనం ముందుకు వెళ్తా ఉండి ఉండగల కాబట్టి రిక్వెస్ట్ బ్రదర్ రాజేశ్వర్ అన్న టు కమ్ ఫార్వర్డ్ అండ్ హ్యాండ్ ఓవర్ ద సెషన్. థ్యాంక్ యూ అన్న. Thank you, team. Can we give a big hand for singing team for wonderful singing? This year we have a big singing team. Thank you so much. Okay. 2 days back, I was hearing an interesting conversation. 2 రోజుల క్రితము ఈ క్రిస్మస్ని ఇన్వైట్ చేయడానికి నేను ఈ హాస్టల్స్లో ఇన్వైట్ చేయడానికి యూత్తో పాటు నేను కూడా వెళ్ళాను. ఆ ఇన్విటేషన్ కార్డ్స్ ఇస్తూ ఉన్నప్పుడు 2 యవనస్తులు చక్కగా కూర్చొని మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ యొక్క కన్వర్జేషన్ ఏంటంటే, అరే ఈ క్రిస్మస్ ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది అని ఒకళ్ళు అడుగుతూ ఉన్నారు, ఇంకొకళ్ళు ఆన్సర్ చెప్తా ఉన్నారు. అందులో డిస్కషన్లో ఏంటంటే స్నాక్స్ బాగుంటుందా అని అడుగుతూ ఉన్నారనమాట. ఓకే, అక్కడ భోజనాలు ఏమైనా పెడతారా, స్నాక్స్ బాగుంటుందా అని దే ఆర్ డిస్కసింగ్ అబౌట్ ఇట్. అయితే మీ కొరకు తప్పకుండా మంచి స్నాక్స్ని మేము సిద్ధపరిచాం. మీరు వెళ్ళేటప్పుడు వీ విల్ గివ్ యూ చక్కని స్నాక్స్ మీ కొరకు సిద్ధపరిచాం, అది తప్పకుండా ఇస్తాం. అయితే అంతేకాకుండా మరి స్నాక్సే కాదు కానీ మా వాళ్ళు ఇంకా కొన్ని గిఫ్ట్స్ కూడా అంటూ ఉన్నారు. స్నాక్స్ గిఫ్ట్సే కాదు కానీ దానికంటే విలువైనటువంటిది యూ విల్ రిసీవ్ దిస్ ఈవినింగ్ అని నేను నమ్ముతూ ఉన్నాను. సో కాబట్టి ఈ సమయంలో మరి మనతో క్రిస్మస్ గురించి మాట్లాడడానికి మన మధ్యలో మరి సహోదరులు ప్రేమ్ కుమార్ గారు ఉన్నారు. అన్న మరి వైజాగ్లో ఉంటారు. వారు మరి యూత్ మెంటర్గా కౌన్సిలర్గా పనిచేస్తూ ఉన్నారు. ఈ సమయంలో మరి మనతో క్రిస్మస్ గురించి పంచుకోవడానికి అన్నను నేను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఒకసారి అందరూ చప్పట్లు కొడదామా? మరి మీ అందరి కొరకు కూడా మంచి స్నాక్స్ ఏర్పాటు చేసాం. అదేవిధంగా మీరు అంతకంటే విలువైంది, మీ జీవితానికి విలువైంది ఈ దినం మీరు పొందుకుంటారని నేను నమ్ముతున్నాను. కాబట్టి ఇంకా కొద్ది సమయం మీరందరూ ఓపికతో కూర్చోవాల్సిందిగా ప్రేమతో కోరుతున్నాను. వీలైతే మీ సెల్ ఫోన్స్ని కెన్ యూ కీప్ ఇట్ ఇన్ సైలెంట్ మోడ్ ఆర్ స్విచ్ ఆఫ్ మోడ్, ఎందుకంటే కొంత టైం మనం ఉంటాం కాబట్టి మనము ఈ సమయాన్ని మరి డీవియేట్ అవ్వకుండా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ. Good evening, friends. I say good evening. I'm very happy being with you to share the joy of Christmas this evening. ఈ సాయంకాల సమయంలో ఓ మనసున్న వ్యక్తి జీవితంతో నా క్రిస్మస్ సందేశాన్ని అందించాలని ఆశపడతా ఉన్నాను. 100 దేశాల్లో వ్యాపారం ఉంది ఆయనకి. 30 ప్రముఖ కంపెనీలు ఉన్నాయి. 35 లక్షల కోట్ల రూపాయలు ఆస్తి అతనిది. ఆయన కంపెనీస్లో 9,60,000 మంది ఎంప్లాయీస్ డైరెక్ట్గా వర్క్ చేస్తూ ఉన్నారు. పేదవాళ్ళు కూడా బ్రాండెడ్ టీషర్ట్స్ వేయాలి అని 149 రూపాయలకే జుడియో ద్వారా బ్రాండెడ్ టీషర్ట్స్ అందించిన ఘనత అయింది. లెన్స్కార్ట్ పేటిఎంల ఇన్వెస్టర్ ఆయన. ఇండియన్ టెక్నాలజీతో ఇండియాకి ఫస్ట్ టైం కార్ అందించిన ఘనత కూడా అయిందే. దానికి ఆయన ఇండియా ప్లస్ కార్, ఇండికా అని పేరు పెట్టాడు. ఓ దినాన బెంగళూరులో కారులో వెళ్తా ఉన్నాడు. ఓ స్కూటర్ మీద ఫ్యామిలీ, హస్బెండ్, వైఫ్, 2 చిల్డ్రన్ లగేజ్తో స్కూటర్ మీద వెళ్తూ ఉన్నారు. ఎదురుగా వెహికల్ వస్తూ ఉంది. ఈయన డ్రైవ్ చేస్తా కంగారు పడతా ఉన్నాడు. పిల్లలు చాలా కంగారులో ఉన్నారు. కారులో నుంచి ఈ పెద్ద ఆయన చూస్తా, అరే ఇలాంటి వాళ్ళ కోసం ఏదో ఒకటి చేయాలి. బాగా ఆలోచించి అతి తక్కువ ఖరీదుతో ప్రపంచంలో ఎవ్వరూ అప్పటిదాకా అందించలేకపోయారు, ఆ తర్వాత కూడా అందించరు, ₹1,00,000కే కారు అందించి దానికి నానో అని పేరు పెట్టిన మహానుభావుడు. ఫ్రెండ్ ఒక దినాన్ని ఇంటికి వచ్చి, నేను ఒక హోమ్కి వెళ్తా ఉన్నాను, 200 మంది అంగవైకల్యం కలిగిన చిల్డ్రన్ ఉన్నారు అక్కడ, వీల్ చైర్స్ ఇద్దాం వస్తావా అన్నాడు.
వెంటనే సరేనని వీల్ చైర్స్ ఆర్డర్ ఇచ్చి ఆ హోమ్కి వెళ్ళారు. వీల్ చైర్స్ ఆ పిల్లలకి ఇచ్చారు. పిల్లలు ఆ వీల్ చైర్స్లో ఎక్కి అలా తిరుగుతా సంతోషంగా ఉన్నారు. ఈలోపు సడన్గా ఓ కుర్రోడు వచ్చి ఈ పెద్ద ఆయన కాళ్ళు పట్టుకున్నాడు. ఈయనకేం అర్థం కాలేదు. ఆ కుర్రోడు వైపు చూసి, బాబు ఏమన్నా సహాయం కావాలా అన్నాడు. వద్దు సార్ అన్నాడు. మరి కాళ్ళు ఎందుకు పట్టుకున్నావు అని అడిగాడు. అప్పుడు ఆ చిన్న కుర్రోడు అన్నాడు, సార్ చచ్చిపోతాం కదా సార్, ఏదో ఒక రోజు మోక్షానికి వెళ్తాం కదా, మోక్షంలో మిమ్మల్ని గుర్తుపట్టాలి సార్, అందుకనే మీ మొహాన్ని అలా చూస్తూ ఉన్నాను సార్, మిమ్మల్ని గుర్తుపట్టి మోక్షంలో అక్కడ కూడా మీకు థ్యాంక్స్ చెప్పాలి సార్. ఈ పెద్ద ఆయన కళ్ళల్లో అలా నీళ్లు తిరిగినాయి. అప్పుడు వచ్చి ఓ వ్యక్తి ప్రశ్న అడిగాడండి. ఏమనంటే, సార్ సంతోషం అంటే ఏంటి సార్ అని అడిగాడు. ఈ పెద్ద ఆయన ఇచ్చిన జవాబు చాలా మందిని ఆశ్చర్యపరిచింది. ఆయన ఏమన్నాడు తెలుసా? నేను నా కుటుంబం సంతోషంగా ఉండటం కాదు, ఎదుటి వ్యక్తుల మొహంలో నవ్వు చూడాలి, ఎదుటి వ్యక్తుల జీవితంలో ఆనందం చూడాలి, అది నిజమైన సంతోషం అని అన్నాడు. మీడియా వాళ్ళు అక్కడికి వచ్చి, సార్ మరి ఎదుటి వ్యక్తి జీవితాల్లో సంతోషం చూడటానికి మీరేం చేశారు సార్ అన్నాడు. ఆయన జీవితం ఏమని తెలియచేస్తుంది అని అంటే, ఎదుటి వ్యక్తుల జీవితంలో సంతోషం చూడటానికి ఆయన రాబడిలో 65% ఇచ్చేసేవాడు. ఆయన ఆస్తి చెప్పాను కదండి, 35 లక్షల కోట్ల రూపాయలు. ఆయన చచ్చిపోయినప్పుడు, ఇదే సీజన్లో చనిపోయారు లాస్ట్ ఇయర్. ఆయన చచ్చిపోయినప్పుడు ప్రపంచమంతా సెల్యూట్ రతన్జీ టాటా. నేను కూడా ఆయన జీవితాన్ని స్టడీ చేశాను. ఆయన చనిపోయిన తర్వాత నేను కూడా సెల్యూట్ చెప్పకుండా ఉండలేకపోయాను. ఫ్రెండ్స్, ఎదుటి వాళ్ళ జీవితాల్లో సంతోషం చూడటానికి తన రాబడిలో 65% ఇచ్చిన రతన్జీ టాటాకి సెల్యూట్ చేస్తే ఓ వ్యక్తి ఉన్నాడండి. ఈ భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తి జీవితంలో నిజమైన సంతోషం చూడటానికి తన విలువైన ప్రాణాన్ని చేయటానికి ఈ లోకంలోకి వచ్చాడండి. ఏంటి, ప్రాణాన్ని ఇవ్వటానికి లోకంలోకి వచ్చాడా? ఎవరండి ఆ వ్యక్తి? వచ్చాడండి. ఆలోచిద్దాం ఆయన గురించి. ఆయన ఎవరో చూద్దాం. ఫ్రెండ్స్, ఆయన ఎవరో చూడటానికి ముందు లెట్ us థింక్ అబౌట్ అవర్ సెల్వ్స్. మన గురించి ఆలోచిద్దాం. ఈ సృష్టిలో మానవుని యొక్క జీవితం ఓ అద్భుతమైనది. అందుకని సంబడి సెడ్ లైక్ దిస్, మ్యాన్ ఈస్ యూనిక్ ఇన్ దిస్ వరల్డ్ అన్నాడు. మనిషి జీవితం ఈ సృష్టిలో ఓ అద్భుతమైనది. ఎందుకు అని ఆలోచించినట్లయితే, ఈ సృష్టిలో మానవుడు మాత్రమే భగవంతుని యొక్క స్వారూప్యంలో సృజించబడ్డాడు. ఏ ప్రాణి అలా సృజించబడలేదు. అందుకనే మనిషి ఎలా ఉన్నా సరే యూనికే. నల్లగా ఉన్నా, పొట్టిగా ఉన్నా, బ్యాక్లాగులున్నా, M1 బ్యాక్లాగ్ ఉన్నా, ఒకవేళ పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన మమ్మీ డాడీ ఒకవేళ కూలి పనులు చేస్తా నిన్ను చదివించిన, నిన్నెవరు అర్థం చేసుకోకపోయినా, నిన్నెవరు పట్టించుకోకపోయినా, ఫ్రెండ్స్, యు ఆర్ సో యూనిక్. యు ఆర్ సో యూనిక్. కారణం ఏంటో తెలుసా? యు అండ్ మీ క్రియేటెడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క స్వారూప్యంలో మానవుడు మాత్రమే సృజించబడ్డాడు. అందుకనే మ్యాన్ ఈజ్ యూనిక్. మనిషి ప్రత్యేకమైన వాడు. ఇలా ప్రత్యేకంగా మానవుణ్ణి దేవుడు సృజించి దేవుని మాట విని సంతోషంగా జీవించమన్నాడు. అయితే మనిషి ఏం చేయటం ఆరంభించాడో తెలుసా? దేవుడిచ్చిన వాటన్నిటినీ ఎంజాయ్ చేస్తా, దేవుడు ఏదైతే చెయ్యమన్నాడో అది చేయకుండా, దేవుడు ఏదైతే చెయ్యొద్దన్నాడో అది చేయటం ప్రారంభించాడు.
దాన్నే బైబిల్ ఏమంటా ఉంది అని అంటే పాపం అని అంటా ఉంది. ఫ్రెండ్స్, వాట్ ఈస్ సిన్? సంబడి సెడ్ లైక్ దిస్: సిన్ ఈజ్ నథింగ్ బట్ టేకింగ్ గాడ్స్ వర్డ్ లైట్లీ అని అన్నాడు. దేవుని మాటని లైట్ తీసుకోవటమే. దేవుడు ఏదైతే చెయ్యమన్నాడో అది చేయకుండా, దేవుడు ఏదైతే చెయ్యొద్దన్నాడో అది చేయటమే పాపం అని బైబిల్ చెప్తా ఉంది. ఫ్రెండ్స్, ఈ పాపం ఎలాంటిది అని ఆలోచించినట్లయితే ఒక ఆయన ఏమన్నాడంటే, సిన్ థ్రిల్స్, ఇట్ గివ్స్ థ్రిల్. చాలా గమ్మత్తుగా ఉంటుంది, బట్ ఇట్ రూయిన్స్, నాశనం చేస్తుంది. పాపం మానవుని యొక్క జీవితంలోకి ఏం తీసుకొచ్చింది ప్రారంభంలో అంటే, ఇట్ బ్రాట్ యాక్టింగ్, కవరింగ్స్. ఈ భూమి మీద మానవుడు నటించినంత ఎవరు నటించలేరండి. ఏ ప్రాణి నటించలేరు. నాకు తెలిసిన ఒక కుర్రోడు ఉన్నాడు, వాడు నాకు 45 years నుంచి తెలుసు. వాడికి షుగర్తో చేసిన ఐటమ్స్ అంటే చాలా ఇష్టం, స్వీట్స్ చాలా ఇష్టం వాడికి. వాళ్ళ మమ్మీ క్రిస్మస్ని పురస్కరించుకొని షుగర్తో పంచదార చిలకలు చేసింది. రోజుకి 2-3 ఇస్తా ఉంది. బట్ హీ వాంటెడ్ ఈట్ మోర్. కానీ మమ్మీ ఊరుకోవట్లేదు. వీడు ఎలా అయినా తినాలనుకున్నాడు. ఓ దినాన్న డాడీ ఆఫీస్కి వెళ్ళిపోయాడు, మమ్మీ మార్కెట్కి వెళ్ళింది. ఇదే రైట్ టైం అనుకొని మమ్మీ అటక మీద పెట్టిన ఆ క్యాను దించి హీ స్టార్టెడ్ ఈటింగ్ పంచదార చిలకలు. 1, 2, 3, 4 అలా తింటా ఉన్నాడు. పొరపాటున ఆ రోజే వాళ్ళ డాడీ ఫైల్ మర్చిపోయి ఇంటికి వచ్చి హారన్ కొడతా ఉన్నాడు. వీడికి హారన్ వినపడట్లేదు. డాడీకి కోపం వచ్చేసి హారన్ కొడతా, బిగ్గరగా కొడతా, రేయ్ జానీ అని పిలిచాడు. ఒక్కసారి వాడు అలా పంచదార చిలకలు తినే ఆ ప్రక్రియను అలా వదిలేసి పరిగెత్తుకుంటా గేటు దగ్గరకు వచ్చాడు. కానీ ఒక విషయం మర్చిపోయాడు. ఏంటో తెలుసా? పంచదార చిలకలు నోటి నిండా ఉన్నాయి, బొగ్గలన్నీ అలా లావుగా ఉన్నాయి. డాడీ వాడిని చూసి, రే జానీ ఈటింగ్ షుగర్ అని అన్నాడు. అప్పుడు జానీ ఏమన్నాడండి? నో పాపా. పప్పా అన్నాడు, అరే జానీ, ఈ మధ్య నువ్వు బాగా కవరింగ్స్ ఆడుతా ఉన్నావురా. యు ఆర్ టెల్లింగ్ లైస్. నో పప్పా. ఈ పప్పాలు ఉన్నారే వదిలిపెట్టరు. జానీ గారిని వదిలేసేయచ్చు కదరా. అరే జానీ, పంచదార తినట్లేదని అన్నావు, అబద్ధాలు ఆడట్లేదని అన్నావు, దెన్ ఓపెన్ యువర్ మౌత్ అన్నాడు. జానీ గాడు నవ్విన నవ్వు ఉందే, 45 years క్రితం ఆ రైమ్ చదివాను. వాడి నవ్వు ఇంకా నా చెవులు అలా రింగ్ తిరుగుతాయి. స్టిల్ ఇట్ ఈస్ రింగింగ్ ఇన్ మై ఇయర్స్. లోపలున్న ఆ పంచదార పప్పాకి కనపడకుండా ఓ వెకిలి నవ్వు, ఓ కవరింగ్ నవ్వు నవ్వాడండి. ఆహా అని. కవరింగ్స్. పప్పా దగ్గర కవరింగ్, పంతులు గారి దగ్గర కవరింగ్, పాస్టర్ గారి దగ్గర కవరింగ్స్ ఎవ్రీవేర్ కవరింగ్స్. పాపం మానవుని యొక్క జీవితంలోకి కవరింగ్స్, నటన తీసుకొచ్చిందండి. నటన అందరితో ఆగలేదండి. ఇంకేం తీసుకొచ్చింది పాపం మానవుని యొక్క జీవితంలోకి అని అంటే, ఇట్ స్పాయిల్ హ్యూమన్ వాల్యూస్ అండ్ రిలేషన్షిప్స్. మానవ సంబంధాలని నాశనం చేసింది, విలువల్ని మంట కలిపింది. ఇదే సీజన్లో కొంతకాలం క్రితం, 2 సంవత్సరాల క్రితం, 22 సంవత్సరాల అమ్మాయి, ఆల్మోస్ట్ మీ అంత ఏజ్లో ఉన్న అమ్మాయి ఓ డేటింగ్ యాప్లో సర్చ్ చేస్తూ ఉంది. మంచి ప్రపోజల్ కోసం సర్చ్ చేస్తూ ఉంది. ఓ 25 years కుర్రోడు, చాకు లాంటి కుర్రోడు కనెక్ట్ అయ్యాడు. ఆ అబ్బాయితో చాట్ చేయటం ఆరంభించింది. కొన్ని రోజుల తర్వాత ఫోన్ నెంబర్స్ ఎక్స్చేంజ్ అయిపోయినాయి. ఫోనుల్లో మాట్లాడుకుంటా ఉన్నారు. కుర్రోళ్ళు ఇక
ఫోనులు ఆడియో ఫోన్లతో సాటిస్ఫై అవ్వరు కదా, ఇక నెమ్మదిగా వీడియో కాల్స్, గంటల తరబడి వీడియో కాల్స్. వాళ్ళ మమ్మీ చూసి వార్నింగ్ ఇచ్చింది, కుదరదు ఇలా అయితే అని అంది. ఈ అమ్మాయి సీరియస్ అయిపోయింది, చాలా కోపం వచ్చేసింది. ఓ చిన్న లెటర్ రాసింది. ఆ లెటర్ సారాంశం ఏంటో తెలుసా? మమ్మీ సారీ, నన్ను వెతకొద్దు, సారీ, మర్చిపోండి. వెళ్ళిపోయింది వాడితో. 2 years సహజీవనం చేసింది. దే ఎంజాయ్ లైక్ ఎనీథింగ్. 2 years ఇష్టం వచ్చింది చేశారు, ఇష్టం వచ్చిన చోట్లకి వెళ్ళారు, ఇష్టం వచ్చినట్లు జీవించారు. నెమ్మదిగా ఒకళ్ళకి ఉన్న అట్రాక్షన్ తగ్గిపోయింది. చిన్న గొడవలు స్టార్ట్ అయినాయి. ఆ గొడవ ఒకరోజు పెద్దదైపోయింది. ఏం జరిగిందో తెలియదు, చంపకేసి కొట్టాడో, కింద పడిపోయింది ఆ అమ్మాయి. కింద పడిపోయిన ఆ అమ్మాయిని ఇంకా కోపం తగ్గక షూతో చెస్ట్ మీద ఎగిరెగిరి తన్నాడు. అయినా చచ్చిపోలేదు ఆ అమ్మాయి. వెంటనే పీక మీద కాలేసి తొక్కి చంపేశాడండి. ఆ డెడ్ బాడీని ఏం చేయాలో అర్థం కాలేదు. గూగుల్ సర్చ్ చేశాడు, అనాటమీ చదివాడు, మార్కెట్కి వెళ్ళాడు, షార్ప్గా ఉన్న ఒక నైఫ్ తీసుకొచ్చాడు, 300 లీటర్లు పట్టే ఫ్రిడ్జ్ కొన్నాడు. ఇంటికి తిరిగి వచ్చి అనాటమీలో చదువుకున్న దాని ప్రకారం డెడ్ బాడీని 35 ముక్కలు చేశాడు, ఆ ఫ్రిడ్జ్లో పెట్టేశాడు. ఇంకా దరిద్రమైన నీచమైన విషయం ఏంటో తెలుసా? అదే రోజు అదే యాప్లో మరో అమ్మాయితో పరిచయం చేసుకొని ఆ అమ్మాయిని అదే రూముకి తీసుకొచ్చి ఎంజాయ్ చేస్తా పట్టబడ్డాడండి. 28 సంవత్సరాల అఫ్తాద్, 25 సంవత్సరాల శ్రద్ధ వాకర్ని చంపిన వైనం భారతదేశాన్ని కుదిపివేసింది. ఆ తర్వాత ఈ 2 yearsలో ఇలాంటి సన్నివేశాలు కోకొల్లలో. భారతదేశం తలపట్టుకొని కూర్చుంది. ఎందుకు ఇలా ప్రవర్తిస్తా ఉన్నారు? అఫ్తాద్ లాగా ఇలా ఎందుకు ప్రవర్తిస్తా ఉన్నారు? శ్రద్ధ వాకర్ లాగా ఇలా కని పెంచి పోషించిన తల్లిదండ్రుల్ని చిన్న లెటర్ రాసి ఐఎమ్ సారీ, నన్ను మర్చిపోండి అని ఎలా చెప్పగలుగుతా ఉన్నారు? ఇంత క్రూరంగా ఎలా మనిషి మారగలుగుతా ఉన్నాడు అర్థం కాలేదు. ఏ డిజార్డర్తో బాధపడతా ఉన్నారు? అనేక టెస్టులు చేశారు గవర్నమెంట్, పోలిగ్రాఫిక్ టెస్ట్, నార్కో టెస్ట్ అని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఏ డిజార్డర్లో ఇలాంటి వాళ్ళు జీవిస్తూ ఉన్నారు? పర్సనాలిటీ డిజార్డరా, మెంటల్ డిజార్డరా, మూడ్ డిజార్డరా, ఈటింగ్ డిజార్డర్లో ఉన్నారా, సైకియాట్రిక్ డిజార్డర్తో బాధపడతా ఉన్నారా అని తెలుసుకోవటానికి కోట్ల రూపాయలు వెచ్చించింది భారతదేశం. కానీ ఏ డిజార్డరో ఇంకా తెలియచేయలేకపోయారు. ఫ్రెండ్స్, వాళ్ళు తెలియచేస్తారో లేదో నాకు తెలియదు, కానీ బైబిల్ చాలా క్లియర్గా చెప్తా ఉంది. వెదర్ దట్ ఈస్ పర్సనాలిటీ డిజార్డర్, మూడ్ డిజార్డర్, సైకియాట్రిక్ డిజార్డర్ నాకు తెలియదు. బట్ ద బైబుల్ సేస్ ఇట్ ఈస్ ద హార్ట్ డిజార్డర్. బైబిల్ ఏమని చెప్తా ఉందంటే, హృదయం అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలదు. హృదయం అన్నిటికంటే మోసకరమైనది. ఒక ఆయన ఏమన్నాడంటే, ద ప్రాబ్లం ఆఫ్ మ్యాన్ ఈస్ ద ప్రాబ్లం ఆఫ్ ద హార్ట్ అన్నాడు. మానవుని యొక్క ప్రధానమైన సమస్య మానవుని యొక్క హృదయమే. నీ హృదయం నిన్ను మోసం చేసినంత మరి ఎవ్వరూ నిన్ను మోసం చేయలేరు. పాపం మానవుని యొక్క జీవితంలోకి
నీచమైన పరిస్థితుల్ని తీసుకొచ్చింది. ఇంకేం చేసింది? మానవుని యొక్క జీవితం, పాపం మానవుని యొక్క జీవితాన్ని ఇంకా ఏం చేసింది అని అంటే లోన్లీనెస్, ఎంప్టీనెస్. నలుగురిలో ఉంటాం కానీ ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉంటాం. నేను వస్తా ఎన్ఐటీలో జరిగిన ఒక 2 సన్నివేశాలు గూగుల్లో నుంచి నేను డౌన్లోడ్ చేసుకున్నాను, చదువుతాను. ఇద్దరు, ఒక అమ్మాయి ఎన్ఐటి ట్రిచీలో చదువుతూ ఉంది. మీకు దగ్గరలో ఉన్న మరో కుర్రోడు వరంగల్ ఎన్ఐటీలో చదివారు. వాళ్ళ జీవితం ఎలా ఆ ఎంటీ అయిపోయిందో, ఎలా లోన్లీనెస్కి వెళ్ళిందో అనేది మీకు నేను క్విక్గా చదవటానికి ప్రయత్నం చేస్తాను, జాగ్రత్తగా వినండి. పేరు మార్చారు, జస్ట్ పేరు ఇవ్వకూడదు కాబట్టి. మై నేమ్ ఈజ్ అనన్య వర్మ. I studied CSE at NIT Trichy. From the outside, my life looked perfect. I was a topper in school, cleared JEE mains with a high rank, got into one of the best NITs, and my relatives talked about me as if my life was already settled. People thought I must be the happiest girl. But once I entered engineering, I realized that success does not guarantee happiness. In my first year away from home, for the first time, loneliness hit me hard. Everyone around me looked confident, talented, social. Inside, I felt like I didn't belong there. My nights were filled with anxiety, overthinking, and stress. I tried everything to feel better. Joining clubs, social media, relationships, working harder, winning competitions, late night hangouts. But after everything, returned to my hostel room and the emptiness returned. In my second year, I went through severe academic pressure. 2 backlogs shocked my confidence. I questioned my worth. I remember one night crying in the hostel terrace, thinking, if I cannot even handle this, who am I? ఆ తర్వాత ఏం జరిగింది నేను కన్క్లూజన్లో చెప్తాను. మరొక వ్యక్తి వరంగల్లో తను కూడా చదువుతా ఉన్నాడు, ఇంజనీరింగ్ మీకులాగా చదువుతా ఉన్నాడు. మై నేమ్ ఈజ్ అర్జున్ ప్రకాష్. ఐ స్టడీడ్ EEE at NIT Warangal. If you had seen my Instagram profile or WhatsApp status during college days, you would think I was one of the happiest guys on campus. I had everything a typical engineering student dreams of: a good JEE rank, a seat in a top NIT, a big friend circle, involved in college feasts, played guitar in the cultural program, well known among my batch. From the outside, I looked confident and cheerful. Inside, I was struggling. I came into NIT with high expectations, but first year hit me hard. I felt pressure from all inside: competition, assignments, maintaining friendships, trying to fit in, family expectations, fear of disappointing my parents. Like many students, I tried to escape the pressure: late night gaming, endless YouTube, parties, relationships, but none of these gave me real peace. The more I tried to be happy, the more empty I left. In second year, I went through my lowest phase. A close friend betrayed my trust. I failed an important exam. My relationship broke and I couldn't open up to anyone. I didn't want to look weak, so I kept smiling outside but breaking inside. This is the world we are living, friends. ఇక్కడ కూర్చున్న చాలా మంది జీవితాలు బహుశా ఇలాగే ఉండి ఉంటాయి.
పాపం మానవుణ్ణి పైకి నవ్వుతూ గంభీరంగా ఉంచొచ్చు కానీ ఇన్సైడ్ స్ట్రగ్లింగ్, లోన్లీనెస్, ఎంప్టీనెస్. అంతటితో ఆగిపోలేదండి పాపం. మానవుణ్ణి నాశనం చేసినంత పాపం మరి ఏది నాశనం చేయలేకపోయింది. రీసెంట్గా ఓ ఇంజనీరింగ్ చదువుతున్న అమ్మాయి తన గాథ ఈనాడు పేపర్కి ఇచ్చింది. పేరు మార్చి రాయబడింది. నేను అది క్విక్గా చదువుతాను. నేను ఇంజనీరింగ్ చదువుతున్నా, మా కాలేజీ ఇంటికి దూరం అని హాస్టల్లో ఉంటున్నా. మా గదిలో ఉండే ఒక అమ్మాయి నాకు బాగా దగ్గరయ్యి మొదట్లో ఇద్దరం అర్ధరాత్రి వరకు కబుర్లు చెప్పుకొని సినిమాలు చూసి నిద్రపోయేవాళ్ళం. కొన్నాళ్ల క్రితం తనకి బాయ్ ఫ్రెండ్స్తో పరిచయాలు బాగా పెరిగాయి. వాళ్ళు ఇచ్చారంటూ కొన్ని సినిమాలు తీసుకొచ్చింది. అందులో శృతి మించిన సన్నివేశాలు తన కోసం చూసేదాన్ని. తరువాత ఇంటర్నెట్లో నా సాయం తీసుకొని కొన్ని సైట్లు చూడటం మొదలుపెట్టింది. నన్ను చూడమని ఒత్తిడి చేయటంతో నేను చూసేదాన్ని. ఎవరికైనా ఈ విషయం తెలిస్తే బాగోదని ఈ మధ్య హాస్టల్ ఖాళీ చేసి ఇంటి నుంచే కాలేజీకి వెళుతున్నా. కానీ ఆ సైట్లు చూడటం మానలేకపోతున్నా. మా ఇంట్లో తెలిస్తే ఏమవుతుందోనని భయంగా ఉంది. మరోవైపు ఈ విషయాలు ఎవరికైనా చెప్తే ఊరుకోనని నా స్నేహితురాలు హెచ్చరించింది. ఏం చేయాలో అర్థం కావటం లేదు ఓ సోదరి. దానికి టైటిల్ ఏమని పెట్టారో తెలుసండి? చూడలేక మానలేక బాధపడుతూ ఉన్నా. పాపం మానవుని యొక్క జీవితాన్ని రకరకాల బంధకాల్లోకి తీసుకొచ్చేసింది. అశాంతి, అసంతృప్తి, అసమాధానం, నీచమైన స్థితి. రీసెంట్గా నా ఫ్రెండ్ కాల్ చేశాడు. సారాంశం ఏంటి అని అంటే, ఓ వ్యక్తి ఇంజనీరింగ్ చదువుతున్న ఓ కుర్రోడు హాస్టల్కి కాలేజీకి హాలిడేస్ ఇచ్చేశారు. అందరూ పిల్లలు వెళ్ళిపోయారు, కానీ ఈడు వెళ్ళల. రూమ్లో ఒక్కడే ఉన్నాడు, హాస్టల్ రూమ్లో. నా ఫ్రెండ్కి తెలిసి వాడి దగ్గరికి వెళ్ళాడు. వాడు రూమ్లో ఒంటరిగా ఉన్నాడు. ఏంట్రా అని అడిగారు. ఏం మాట్లాడలేదు. సెలవులు ఇచ్చారు కదా, ఎందుకు నువ్వు ఇంటికి వెళ్ళలేదు అని ఏం మాట్లాడకుండా అలాగే కూర్చున్నాడు. అప్పుడు నా ఫ్రెండ్ కొంత చొరవ తీసుకొని, వాడిది శ్రీకాకుళం అన్నమాట. అరే, ఇంటికి వెళ్ళటానికి డబ్బులు లేవా అని అడిగాడు. ఉన్నాయి సార్ అన్నట్లు తల ఊపాడంట. అరే మరి డబ్బులున్నాయి, హాలిడేస్ ఇచ్చారు, ఎందుకురా నువ్వు ఇంటికి వెళ్ళలేదు అని అన్నాడంట. అప్పుడు వాడు చెప్పిన మాట నా ఫ్రెండ్కి చాలా షాక్ అనిపించింది. సార్, నేను ఈ కాలేజీ కమ్ హాస్టల్ ఉన్న ఈ క్యాంపస్లో జాయిన్ అయ్యాను సార్. ఫస్ట్ ఇయర్లో నాకు సెల్ ఫోన్ లేదు సార్, స్మార్ట్ ఫోన్ లేదు సార్. మా మమ్మీ డాడీ కూలి పనులు చేసుకొని నన్ను చదివిస్తూ ఉన్నారు సార్. సో ఫస్ట్ ఇయర్ చివరిలో నా సీనియర్స్ నా దగ్గరకు వచ్చి సెల్ ఫోన్లో కొన్ని గేమ్స్ నాకు నేర్పించారు సార్. ఆ గేమ్స్ ఆడుకుంటా ఉండేవాడిని సార్. సెకండ్ ఇయర్కి వచ్చాను సార్. సెకండ్ ఇయర్లో ఈ ఫోన్లోనే ఫోన్ సైట్స్ చూపించడం మొదలుపెట్టారు సార్. వాటిని చూస్తూ ఉన్నాను సార్. సెకండ్ ఇయర్ చివరిలో మా మమ్మీని విసికించి ఓ స్మార్ట్ ఫోన్ కొనించుకున్నాను సార్. ఆ ఫోన్లో చూడటం మొదలుపెట్టాను సార్. కానీ స్క్రీన్ చిన్నది కదా సార్, ఫోన్ది పెద్ద సాటిస్ఫాక్షన్ లేదు సార్. అందుకని మా కాలేజీ నుంచి ఒక 1.5 కిలోమీటర్ దూరంలో ఇంటర్నెట్ సెంటర్ ఉంది సార్. ఆ ఇంటర్నెట్ సెంటర్లో గంటకి 20 రూపాయలు ఇచ్చి ఫోన్ వీడియోస్ చూడటం ప్రారంభించాను సార్. ఇంటికి ఎందుకు వెళ్ళట్లేదని అడిగారు కదా సార్. హలో, నాకు ఇంటి దగ్గర ఒక అక్క చెల్లి ఉన్నారు సార్. వీటిని చూడటానికి అలవాటు పడిన నాకు ఇంటికి వెళ్తే అక్క చెల్లి కూడా అలాగే కనపడతా ఉన్నారు సార్. నేను వాళ్ళని అలా చూడలేను సార్. అక్క కదా సార్, చెల్లి కదా సార్. వాళ్ళని అలా చూడలేక, వీటిని మానలేక ఒంటరిగా మౌనంగా ఉంటా ఉన్నాను సార్.
పాపం మానవుని యొక్క జీవితాన్ని ఎంత పతనం చెయ్యాలో అంత పతనం చేసింది. ఇటువంటి స్థితిలో ఉన్న మానవుడు బయటికి రావటానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. పాపం వలన వచ్చిన ఈ పర్యవసానాల నుంచి, ఈ ఒంటరితనం, ఈ రకరకాలైన వ్యసనాలకి నుంచి బయటికి రావటానికి ప్రయత్నిస్తానే ఉన్నాడు. కానీ సాధ్యం కావట్లేదు. పాపం పోవాలి అని అన్నా, పాపం వలన వచ్చిన ఇటువంటి పర్యవసానాల నుంచి బయటికి రావాలి అని అంటే గ్రంథాలు ఏమని చెప్తా ఉన్నాయి అని అంటే రక్తం చిందించబడాల్సిందే. పాపం పరిహరించబడాలి అని అంటే రక్తం చిందించబడాల్సిందే. ఆ రక్తం పరమాత్ముడిదై ఉండాలి. అంటే ఆ రక్తం చిందించే వ్యక్తిలో పాపం ఉండకూడదు. పాపము లేని వ్యక్తి ఈ భూమి మీద ఎవరు లేరు. అందుకనే మానవ కళ్యాణం నిమిత్తం మానవుల్ని వారి వారి పాపాల నుంచి విమోచించటానికి సృష్టికర్త అయిన దేవాతి దేవుడు 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి మానవుడిగా అవతరించాడు. ఆయనే యేసు ప్రభువారు. ఫ్రెండ్స్, హూ ఈస్ దిస్ జీసస్? హూ ఈస్ దిస్ జీసస్? బైబిల్ ఈ విధంగా చెప్తా ఉంది. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఈజ్ జీసస్ రియల్లీ వండర్ఫుల్ గాడ్? ఈజ్ జీసస్ రియల్లీ ప్రిన్స్ ఆఫ్ పీస్ అని ఒకవేళ మనం గూగుల్ని సర్చ్ చేస్తే, గూగుల్ అయినా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఏమని చెప్తా ఉందో తెలుసా? ఎస్, హీఈస్ ఎ వండర్ఫుల్ గాడ్. హీఈస్ ఎ వండర్ఫుల్ గాడ్. ఎలా? ఆయన పుట్టుక ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. హిస్ బర్త్ వండర్డ్ ద వరల్డ్. ఆయన జీవితం కూడా ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఆయన మరణం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఫ్రెండ్స్, ఆయన పుట్టుక గురించి ఆలోచిద్దాం. నేను 1973 జూన్ 12వ తారీఖున పుట్టా. ఆంధ్రాలో స్కూల్స్ రీఓపెనింగ్. యునైటెడ్ ఏపీగా ఉన్నప్పుడు కూడా తెలంగాణ, ఆంధ్రలో స్కూల్స్ రీఓపెనింగ్ 12th జూనే. ఇప్పటికీ అదే. ఆ రోజు నేను పుట్టాను. దానికి ముందు 9 నెలల క్రితం మా మమ్మీ డాడీ శారీరకంగా కలుసుకున్నారు. అప్పుడు మా మమ్మీ గర్భంలోకి నేను వచ్చా. ఇక్కడున్న మన అందరం అలా మమ్మీ డాడీ కలయిక ద్వారా పుట్టిన వాళ్ళమే. టెస్ట్ ట్యూబ్ బేబీలు ఎవరు ఉన్నారు అనుకోవట్లేదు నేను ఇక్కడ. కానీ ఈ భూమి మీద ఒకే ఒక వ్యక్తి పురుషునితో సంబంధం లేకుండా కన్య అయిన మరియా, ఓజిన్ మేరీకి పుట్టిన ఏకైక వ్యక్తి ప్రపంచంలో జీసస్ క్రైస్ట్. ఆయన పుట్టుక ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఫ్రెండ్స్, ఆయన జీవితం ఓ కట్టు కథ, కాలక్షేపం కోసం చెప్పుకున్న ఓ చందమామ కథ లాంటిది కాదు. చరిత్ర. ఎలా చెప్పగలరండి ఆయన చారిత్రక పురుషుడు అని మీరు చెప్పగలిగినట్లయితే? నేను చెప్పా కదా 1973 జూన్ 12వ తారీఖున పుట్టానని. ఒకవేళ నా బర్త్డే సెలబ్రేట్ చేసుకోవటానికి న్యూస్ పేపర్ వాళ్ళకి ఇవ్వాలనుకోండి, న్యూస్ పేపర్లో ఏమని వేస్తారో తెలుసా? 1973 క్రీస్తు శకం జూన్ 12వ తారీఖు అని వేస్తారు. ఒకవేళ మా సీఎం గారు బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలనుకోండి, ఏమని వేస్తారో తెలుసా? క్రీస్తు శకం 1950 ఏప్రిల్ 20వ తారీఖు. మన పిఎం గారు బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలనుకోండి, న్యూస్ పేపర్లో ఏమని వేస్తారో తెలుసా? 1950 క్రీస్తు శకం సెప్టెంబర్ 17వ తారీఖు. ఇంకొంచెం ముందుకెళ్ళి అలెగ్జాండర్ ద గ్రేట్ పుట్టినరోజు చేసుకోవాలనుకోండి, పేపర్లో ఏమని వేస్తారో తెలుసా? క్రీస్తు పూర్వం 21 జూలై 356.
అంటే ఈ భూమి మీద పుట్టిన ఏ వ్యక్తి బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలన్నా క్రీస్తు పూర్వం అన్నా పెట్టాలి, క్రీస్తు శకం అన్నా పెట్టాలి. అంటే క్రీస్తు ప్రభువు వారు ఓ కట్టు కథ, కాలక్షేపం కోసం చెప్పుకున్న చందమామ కథ, రాజమౌళి గారు తీసిన బాహుబలి 1, 2 లాంటి స్టోరీ కాదు, చరిత్ర. ఇకపోతే ఆయన జీవితం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. అనేక అద్భుతాలు చేశాడు, గొప్ప గొప్ప కార్యాలు చేశాడు, చచ్చిపోయిన వాళ్ళని లేపాడు, కుంటివారిని గుడ్డివారిని బాగు చేశాడు. ఓ దినాన ఏం జరిగింది అని ఆలోచిస్తే, ఓ స్ట్రీట్లో అలజడి, జనాలు చాలా మంది అలా పోగయ్యారు. ఏం జరిగిందో అర్థం కాలేదు. నాలాంటి ఒకటి దగ్గరికి వెళ్ళాడు, ఏంటి అని చూశాడు. మీ అంత వయసున్న ఒక అమ్మాయిని స్ట్రీట్లో ఈడ్చుకుంటా వస్తా ఉన్నారు. ఎవరి అమ్మాయి అని అడిగాడు. ఇదా బాయ్ ఫ్రెండ్తో రూమ్లో రొమాన్స్ చేస్తా దొరికిపోయింది. మా కష్టం ప్రకారం ఇలాంటి దాన్ని రాళ్లతో కొట్టి చంపేయాలి, లేకపోతే ఊరంతా నాశనం అయిపోయింది. ఈడ్చుకొస్తా ఉన్నారు ఆ అమ్మాయిని, అందరూ అలా చూస్తూ ఉన్నారు. కొంతమంది ఆ అమ్మాయిని చంపటానికి రాళ్ళు తీసుకొని రెడీగా ఉన్నారు. దగ్గరలో జీసస్ కూర్చొని ఉన్నారు. జీసస్ దగ్గరికి ఆ అమ్మాయిని తీసుకొచ్చారు. ఆ అమ్మాయి అప్పటికే జుట్టంతా తెగిపోయి ఉంది, డ్రెస్ అంతా చినిగిపోయి ఉంది. అందరూ చూస్తున్నారు. ఒకవైపు అవమానం, అరే రహస్యంగా చేసేది పబ్లిక్ అయిపోయింది, రేపటి నుంచి ఎలా తిరగాలి అని చాలా షైగా ఫీల్ అవుతా ఉంది. ఒకవైపు భయం, చేతుల్లో రాళ్ళు ఉన్నాయి, ఏ రాయి వచ్చి ఎక్కడ తగిలిద్దో చచ్చిపోతానేమో నా భయం. అలాంటి ఆ అమ్మాయిని తీసుకొచ్చి జీసస్ ఎదుట నిలబెట్టారు. హలో జీసస్, రూమ్లో బాయ్తో రొమాన్స్ చేస్తా ఉండగా దొరికిపోయింది. ఇలాంటిది బతికుంటే సమాజం చెడిపోయిద్ది. ఇలాంటి దాన్ని చంపేయమని మా శాస్త్రం తెలియచేస్తా ఉంది, నువ్వు ఏం చెప్తావు అని అడుగుతా ఉన్నారు. జీసస్ కొద్దిసేపు వాళ్ళ వైపు ఇలా చూసి ఇలా అన్నాడు, మీలో పాపం చేయని వాడెవడో మొదట రాయేసి ఈ అమ్మాయిని కొట్టి చంపేయండి అన్నాడు. దేర్ వాజ్ ఎ పిండర్ ఆఫ్ సైలెన్స్. కొద్దిసేపటికి పెద్ద శబ్దాలు. ఏంటో తెలుసా ఆ శబ్దం? తీసుకొచ్చిన రాళ్ళన్నీ అందరూ అక్కడ పడేస్తా ఉన్నారు. ఒక్కళ్ళ కూడా అమ్మాయిని రాయితో కొట్టడానికి సాహసించలేదు. అందరూ రాళ్ళు అక్కడ పడేశారు. అక్కడ ఏమని రాయబడిందంటే, చిన్నవాళ్ళు మొదలుకొని ముసలి వాళ్ళ వరకు అందరూ రాళ్ళు అక్కడ పడేశారంట. బహుశా నేనేమనుకుంటా ఉన్నానంటే, వాళ్ళ మనస్సాక్షి వాళ్ళతో మాట్లాడి ఉంటుంది. ఏమన్నా తెలుసా, రే నువ్వెప్పుడు పాపం చేయలేదా, పెద్ద ఫోజు కొడతా రాళ్ళు తీసుకొచ్చావు, ఆ అమ్మాయి దొరికిపోయింది కాబట్టి సరిపోయిందిరా, దొరకకుండా నువ్వు ఎన్నిసార్లు పాపం చేసావురా, నువ్వేంటమ్మా పెద్ద ఫోజు కొట్టి ఇంతలో రాయి తీసుకొచ్చావు, నువ్వెప్పుడేం చేయలేదా, ఎప్పుడు నువ్వు చెడ్డ చూపులు, చెడ్డ మాటలు, చెడ్డ కాన్వర్జేషన్ ఫోన్లో ఏం చేయలేదా? మనస్సాక్షి మాట్లాడి ఉంటుంది. అందరూ రాళ్ళు అలా పడేసి సైలెంట్గా వెళ్ళిపోయారు. ఆ అమ్మాయి ఒక్కతే ఉనుకుతా అలా నిలబడి ఉండిపోయింది. జుట్టంతా తెగిపోయింది. అందరూ దూరంగా ఉండి చూస్తూ ఉన్నారు. ఒకవైపు అవమానం, మరొక వైపు ఎవరు రాళ్లతో కొట్టి చంపేస్తారా భయం. ఆ టైంలో నెమ్మదిగా ఓ స్వరం విందండి. ఎవరో పిలుస్తా ఉన్నారు. ఏమనో తెలుసా, అమ్మా. అర్థం కాలేదు ఆ అమ్మాయికి ఎవరు పిలుస్తా ఉన్నారో. అలా చూసింది, జీసస్ అమ్మా అని పిలుస్తా ఉన్నాడు. షాక్ అయిపోయింది. ఎందుకో తెలుసా, ఓ గర్ల్ని వ్యభిచారం చేస్తా ఉండంగా, రొమాన్స్ చేస్తా ఉండంగా పట్టబడిన అమ్మాయిని పబ్లిక్గా ఎవరు అమ్మా అని పిలవరు. ఓయ్ ఇలా పిలుస్తారు. నీ పేరేంటే అని అలా పిలుస్తారు. కానీ
ఫర్ ద ఫస్ట్ టైం నేను అనుకుంటా ఉన్నాను, ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ హర్ లైఫ్ అమ్మా అని విందావిడ. అమ్మా, ఎవరు నిన్ను శిక్షించలేదా? లేదయ్యా, నేను కూడా నిన్ను శిక్షించను. శిక్షించే అధికారం నాకుంది, కానీ నేను నిన్ను శిక్షించను. ఇక్కడి నుంచి వెళ్ళిపో, నెమ్మదిగా వెళ్ళిపో. ఆ అమ్మాయికి ఏం అర్థం కాలేదు. ఇలా ఇలా చూసుకుంటా వెళ్తా ఉంది. ఇలా చూసుకుంటా వెళ్తా ఉండగా హలో అన్నట్టు పిలిచాడు మరలా జీసస్. ఇప్పుడు దాకా నువ్వు చేసిన పాపాన్ని నేను క్షమిస్తా ఉన్నాను. ఐ ఫర్గివ్ యూ, బట్ డూ వన్ థింగ్. నువ్వు ఒకటి చెయ్యాలి. ఏంటో తెలుసా? సిన్ నో మోర్. ఇక నువ్వు వెళ్ళి ఇలాంటి నీచమైన పని ఇక చెయ్యొద్దు. ఆ అమ్మాయి చాలా సంతోషంగా, నెమ్మదిగా, ఇంకా ఎవరైనా ఏమైనా అనుకొని పర్లేదు, నన్ను యేసయ్య క్షమించాడు, సృష్టికర్త అయిన దేవుడు నన్ను క్షమించాడు, నెమ్మదిగా శాంతిగా అక్కడి నుంచి అలా వెళ్ళిపోయిందండి. మరలా ఎన్నడూ అటువంటి జీవితాన్ని జీవించలేదు ఆవిడ. నెమ్మది లేని వాళ్ళకి నెమ్మదిని, శాంతి లేని వాళ్ళకి శాంతిని ఆయన అనుగ్రహిస్తా వచ్చాడు. అందుకని ఆయన ఏమన్నారు అని అంటే సమాధానకర్త. సమాధానకర్త. ఫ్రెండ్స్, ఇకపోతే ఆయన గొప్పతనం ఏంటి అని ఆలోచిస్తే ఎందుకు ఆశ్చర్యకరుడు ఆయనంటే, ఈ ప్రపంచంలో పాపం లేకుండా జీవించిన ఏకైక వ్యక్తి. సవాల్ చేశాడు. ఏమన్నా తెలుసా? నాలో పాపం ఉన్నదని ఎవరైనా నిరూపించగలరా అని. ఒక్కళ్ళ కూడా ఆయనలో పాపం ఉన్నట్లు నిరూపించలేకపోయారు. హిస్ బర్త్ వండర్డ్ ద వరల్డ్, హిస్ లైఫ్ వండర్డ్ ద వరల్డ్, ఈవెన్ హిస్ డెత్ ఆల్సో వండర్డ్ ద వరల్డ్. ఎలా అండి? ఆయన మరణం ఎలా ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది? ఫ్రెండ్స్, యేసుప్రభు వారి యొక్క మరణాన్ని ప్రపంచానికి తెలియచేయటానికి అనేక మంది ప్రయత్నం చేశారు. చాలా మంది మూవీస్ తీశారు. ఆ మూవీస్లో ఒక మూవీ చాలా ఫేమస్ అయిపోయింది. 2004లో మెల్ గిబ్సన్ అనే ఆయన ఒక మూవీ తీశారు. దానికి ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ అని టైటిల్ ఇచ్చారు. ఆ మూవీలో నటించడానికి జీసస్గా నటించడానికి జిమ్ క్యావిజిల్ అనే ఓ వ్యక్తిని సెలెక్ట్ చేశారు. జిమ్ క్యావిజిల్ షూటింగ్కి వచ్చాడు. ఆ రోజు కొరడాలతో కొట్టే సన్నివేశం షూట్ చేయాలి. ఇలాగే షూటింగ్ జరుగుతూ ఉంది. ఇలాగే చాలా మంది షూటింగ్లో ఉన్నారు. ఆ రోజు కొరడాలతో కొట్టడానికి ముందు ఆ డైరెక్టరు ఆ జిమ్ క్యావిజిల్ స్కిన్ అంతా ఆర్టిఫిషియల్ స్కిన్ని అరేంజ్ చేశాడు. షూటింగ్ స్టార్ట్ అయింది. లైట్స్ ఆన్ అనగానే లైట్స్ ఆన్ అయిపోయినాయి. కెమెరా స్టార్ట్ అనగానే కెమెరా స్టార్ట్ అయ్యింది. సో కొరడా తీసుకొచ్చి ఒక వ్యక్తి జిమ్ క్యావిజిల్ మీద కొట్టాడు. చాలా బాగా నటించాడు, దెబ్బ తగిలినట్లే. సెకండ్ స్ట్రోక్ అనగానే మరలా కొట్టాడు, ఇంకా చాలా బాగా నటించాడు. థర్డ్ స్ట్రోక్ అనగానే గట్టిగా కొట్టాడు. ఒక్కసారి పెద్ద కేక వేసి అలా పడిపోయాడు. ఏం జరిగిందో అర్థం కాలేదు. సెట్లో ఉన్న వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. బ్లీడ్ అయిపోతా ఉంది. హాస్పిటల్కి తీసుకెళ్లారు. డాక్టర్ చూస్తే ఇదంతా చీలిపోయింది. 16 కుట్లేశారు. రియల్ స్టోరీ. మీరు నెట్లో, ఇంటర్నెట్లో, గూగుల్లో సెర్చ్ చేయొచ్చు. జిమ్ క్యావిజిల్ దగ్గరికి ఆ సినిమా డైరెక్టర్గా ఉన్న మెల్ గిబ్సన్ వచ్చాడు. అప్పుడు జిమ్ అడిగిన ప్రశ్న, అంటే యేసుప్రభు వారిగా నటించిన జిమ్ అడిగిన ప్రశ్న ఏంటో తెలుసా? మెల్ గిబ్సన్, యేసుప్రభు వారిని నిజంగా 39 కొరడా దెబ్బలు కొట్టారా బైబిల్లో రాయబడినట్లు? నిజమేనా అసలు ఇది? ఒకవేళ కొట్టి ఉన్నట్లయితే ఆయన ఎలా తట్టుకున్నాడు? ఒక్క దెబ్బ పడితేనే 16 కుట్లు పడి ఆయన ఎలా తట్టుకున్నాడు? అప్పుడు మెల్ గిబ్సన్ ఇచ్చిన జవాబు ఏంటో తెలుసా? జిమ్, మన మూవీ ద్వారా యేసు ప్రభువాన్ని వాస్తవానికి హింసించిన దానిలో ప్రపంచానికి మనం తెలియజేస్తుంది కేవలం 40%. ఇఫ్ యు నో ద రియాలిటీ ఆఫ్ దట్ సీన్, యూ కెన్ రీడ్ ద బైబిల్. హీ స్టార్టెడ్ రీడింగ్ ద బైబిల్.
బైబిల్ తెలియచేస్తా ఉంది యేసు ప్రభు వారిని ఎంత దారుణంగా హింసించారో బైబిల్లో చాలా క్లియర్గా రాయబడి ఉంది. యేసు ప్రభు వారిని తీర్పు తర్వాత ఒక హాల్లోకి తీసుకొచ్చారు. పైనున్న వస్త్రాలన్నీ తీసేసి 2 చేతులకి తాళ్ళు కట్టి భూమిలో ఓ కొయ్య పాతి ఆ కొయ్యకి యేసు ప్రభు వారి యొక్క ఈ చేతుల్ని తగిలించినప్పుడు బ్యాక్ స్ట్రెచ్ అయింది, వీపు ఇలా స్ట్రెచ్ అయింది. 1.5 మీటర్ పొడవున్న కొరడా తీసుకొని ఆ కొరడాకి చివర గాజు ముక్కలు ఇనుప ముక్కలు పెట్టి యేసు ప్రభు వారి యొక్క శరీరం మీద కొడతా ఉంటే ఆ గాజు ముక్కలు ఆ మాంసపు ముక్కలు శరీరంలోకి వెళ్ళి మాంసాన్ని ఇలా బయటికి చీల్చుకొని బయటకు వచ్చేస్తాం. శరీరం అంతా నుజ్జు నుజ్జు అయిపోయింది. అయినా నోరు తెరవలేదు. ఎందుకు నన్ను అలా హింసిస్తా ఉన్నారు? నేనేం పాపం చేశానని ఒక్క మాట మాట్లాడలేదు. ఫ్రెండ్స్, ఎందుకో తెలుసా? ఫర్ యువర్ సేక్ అండ్ ఫర్ మై సేక్. వితౌట్ షెడ్డింగ్ ఆఫ్ బ్లడ్ దేర్ ఇస్ నో ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్ అని బైబిల్ చెప్తా ఉంది. రక్తం చిందించబడకుండా పాప క్షమాపణ అనేది లేదు అనేది బైబిల్ చెప్తా ఉంది. ఫ్రెండ్స్, అశాంతిలో, అసంతృప్తిలో, అసమాధానంలో ఉన్న నిన్ను నన్ను రక్షించడానికే సృష్టికర్త అయిన దేవుడు మానవుడిగా ఈ లోకంలోకి వచ్చి భయంకరమైన వేదన అనుభవించి కొరడాలతో కొట్టించుకొని చివరికి సిలువ వేయబడ్డాడు. ఆ సిలువలో ఆయన మరణించాడు. మరణించిన ఆయన్ని తీసుకెళ్ళి సమాధి చేశారు. ఇక్కడ కూడా ఆయన ఆశ్చర్యపరిచాడు. ఆయన ముందుగానే చెప్పుకున్నట్లు మరణించిన ఆయన 3వ దినాన తిరిగి లేచి ఈ ప్రపంచానికి చాటి చెప్పాడండి, ఆయనే లోక రక్షకుడు అని. మానవుల్ని వారి వారి పాపాల నుంచి విమోచించటానికి, మోక్షానికి తీసుకువెళ్ళటానికి వచ్చిన సృష్టికర్త అయిన దేవుడుగా ఆయన చరిత్రలో నిలబడ్డాడు. అందుకనే ఆయన్ని ఆశ్చర్యకరుడు అని చెప్పటం జరిగింది. ఫ్రెండ్స్, ఈ శుభవర్తమానాన్ని కొంతమంది గొర్రెలు కాచుకుంటా ఉండగా ఓ ఏంజిల్ అక్కడికి వచ్చి ఈ విధంగా తెలియచేశాడు. ఏమనో తెలుసా? ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానం ఏంటి అనంటే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఆయనే ప్రభు అయిన క్రీస్తు. గుడ్ న్యూస్ ఆఫ్ గ్రేట్ జాయ్ ఫర్ ఆల్ ద పీపుల్. బట్ మెనీ పీపుల్ థింక్ లైక్ దిస్. చాలామంది ఈ విధంగా అనుకుంటా ఉంటారు. ఏమన్నా తెలుసా? జీసస్ ఈజ్ నాట్ అవర్ గాడ్. జీసస్ ఈజ్ నాట్ అవర్ గాడ్. ఈజ్ ఎ గాడ్ ఆఫ్ పర్టికులర్ కంట్రీ. ఈజ్ ఎ గాడ్ ఆఫ్ పర్టికులర్ కాస్ట్. ఫ్రెండ్స్, కానీ బైబిల్ ఎన్నడూ అలా చెప్పట్లేదు. బైబిల్ నెవర్ సేస్ లైక్ దట్. జీసస్ నెవర్ టోల్డ్ లైక్ దట్. ఆయన అందరి దేవుడు, అందరి కోసం ప్రాణం పెట్టడానికి ఈ లోకంలోకి వచ్చాడు, అందరి కోసం మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఈ సత్యం నాకు అర్థమైంది. ఇందాక నేను చదివిన ఆ 2 NIT స్టూడెంట్స్, సో అశాంతిలో, అసంతృప్తిలో, లోన్లీనెస్లో ఉంటా ఉన్న వాళ్ళిద్దరి దగ్గరికి ఓ వ్యక్తి వచ్చాడు. ఇలాంటి మీటింగ్కి పిలిచాడు. యేసు ప్రభు వారి గురించి తెలుసుకున్నారు. వాళ్ళు హృదయంలోకి యేసు ప్రభు వారిని రమ్మని అడిగారు. వాళ్ళ జీవితాలు మారిపోయినాయి. ఆ తర్వాత హైదరాబాద్లో, వరంగల్లో NITలో చదివిన వ్యక్తి సాఫ్ట్వేర్ మంచి జాబ్ వచ్చి హైదరాబాద్లోనే సెటిల్ అయ్యాడు. నా జీవితాల్లో క్రిస్మస్ ఏం చేసిందని చెప్పి క్లోజ్ చేశాను. నాకు ఇప్పుడు 52 years, నేటివ్ ఆఫ్ తెనాలి. మా మమ్మీకి నేను ఒక్కడనే కొడుకుని, 3 ఆడపిల్లల మధ్య పెరిగాను నేను. 10th క్లాస్ దాకా నా లైఫ్ బాగానే ఉండేది. ఇంటర్మీడియట్, ఆ తర్వాత నెమ్మదిగా కొన్ని సంవత్సరాలు వచ్చేటప్పటికి నా లైఫ్ చాలా చేంజ్ అయిపోయింది. మా మమ్మీ నా లైఫ్ను బట్టి చాలా వర్రీ అవుతూ ఉండేవాళ్ళు. ఓ దినాన ఆవిడికి నా జీవితం మీద చాలా కోపం వచ్చేసింది. తల బాదుకుంటూ నా దగ్గరకు వచ్చి, అరే నిన్ను కన్నందుకు నేను చాలా బాధపడతా ఉన్నాను రా. నువ్వు రోడ్డు మీద వెళతా ఉంటుంటే ఏదన్నా లారీనో బస్సో వచ్చి గుద్దిందనుకో, అప్పుడు నువ్వు చచ్చిపోతావు కదా. ఆ చచ్చిపోయిన వార్త నా చెవిలో పడితే నేను చాలా సంతోషంగా ఉంటాను. దట్ వాజ్ మై లైఫ్ 32 years ago. కన్న తల్లి
నేను చచ్చిపోతే బాగుండు అని ఎదురు చూస్తా ఉన్న దినాలు అవి. ఇలాంటి ఒక మీటింగ్కి వచ్చాను, బిహెచ్ఎల్, హైదరాబాద్ బిహెచ్ఎల్లో. ఆ మీటింగ్కి వచ్చాను. సిటీ నుంచి ఒక ఆయన వచ్చాడు. ఆయన క్రిస్మస్ గురించి చెప్తా ఉన్నాడు, దేవుడి గురించి చెప్తా ఉన్నాడు, మోక్షం గురించి చెప్తా ఉన్నాడు, పాపం మానవుని యొక్క జీవితాన్ని ఎంత నాశనం చేసిందో చెప్తా ఉన్నాడు. అలా 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 వింటా ఉన్నాను. అయితే 3 విషయాలు నా లైఫ్ను అలా చేంజ్ చేసేసినాయి. మొదటిగా ఆయన ఏమన్నాడో తెలుసా? ఇలా అర్థం వచ్చేటట్లు మాట్లాడాడు. మొదటిగా ఆయన ఏమన్నాడంటే, ఎంతకాలం నటిస్తావురా మంచోళ్ళలాగా? హౌ లాంగ్ విల్ యూ యాక్ట్ యాజ్ ఎ గుడ్ పర్సన్? రెండవది, ఎంతకాలం నిన్ను నీవు మోసం చేసుకుంటూ కని పెంచి పోషిస్తా ఉన్న తల్లిదండ్రుల్ని మోసం చేస్తావు? చివరి ప్రశ్న చాలా భయం వేసింది. ఏమన్నాడు తెలుసా? మనిషి అన్నవాడు ఏదో ఒక రోజు చచ్చిపోవాల్సిందే. చచ్చిపోతే ఎక్కడికి వెళ్తావురా? వేర్ విల్ యూ గో వెన్ యూ డై? హెవెన్ ఆర్ హెల్ అని అన్నాడు. అప్పుడు నా మనస్సాక్షి నాకేమని చెప్తా ఉందో తెలుసా? అరే, నువ్వు చచ్చిపోతే ఖచ్చితంగా నరకానికే వెళ్తావురా, ఖచ్చితంగా నరకానికే వెళ్తావు. భయం వేస్తా ఉంది. దూరంగా, చాలా దూరంలో ఉన్నాడు ఆయన. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, హలో అని పిలిచాడు ఒక్కసారి. ఇలాగే ఉందా నీ జీవితం? నిన్ను నీవు మోసం చేసుకుంటూ, తల్లిదండ్రుల్ని మోసం చేస్తా, మంచోళ్ళలాగా నటిస్తా, పైకి సంతోషంగా ఉన్నట్లు నటిస్తా, లోపల నెమ్మది లేక శాంతి లేక జీవిస్తా ఉన్నావా? ఆయన అలా అనగానే నాకు నేను జవాబు ఏమని చెప్పుకుంటా ఉన్నానో తెలుసా? ఎస్, ఎస్. అప్పుడు ఆయన అన్నాడు, డోంట్ వర్రీ, డోంట్ వర్రీ, హియర్ ఈస్ ఎ గుడ్ న్యూస్, హియర్ ఈస్ ఎ గుడ్ న్యూస్. చాలా ఆతురతగా ఎదురు చూస్తా ఉన్నాను, వాట్ ఈస్ దట్ గుడ్ న్యూస్ అని. అప్పుడు ఆయన అన్నాడు, నీలాంటి నాలాంటి వాళ్ళ కోసమే సృష్టికర్త అయిన దేవాతి దేవుడు 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి మానవుడిగా జన్మించి నీకు నాకు రావాల్సిన శిక్ష తన మీద సిలువలో భరించి మృత్యుంజయుడై తిరిగి లేచాడు. ఈ సత్యాన్ని నువ్వు అర్థం చేసుకున్నట్లయితే హీ కెన్ చేంజ్ యువర్ లైఫ్ అన్నాడు. ఫ్రెండ్స్, బిలీవ్ మీ, నా జీవితంలో మొదటిసారి సిన్సియర్గా ఒక చిన్న ప్రార్థన చేశానండి. అప్పటిదాకా అంతకు ముందు కూడా చేసేవాడిని, కానీ చాలా డూప్లికేట్ ప్రార్థన, అది ఉత్తుత్తి ప్రార్థన. బట్ ఆ రోజు చేసిన ప్రార్థన నా జీవితంలో చాలా యథార్థంగా చేసిన ప్రార్థన. ఒక చిన్న ప్రార్థన చేశాను. ఏమన్నా తెలుసా? సృష్టికర్తవైన దేవా, మీరు నన్ను సృజించారు, మీ మాట వినమన్నారు. అయితే నేను మీ మాట వినకుండా నాకు నచ్చిన జీవితం జీవిస్తూ ఉన్నాను. నచ్చింది చూస్తున్నా, నచ్చింది ఆలోచిస్తున్నా, నచ్చింది తాగుతున్నా, నచ్చిన వాళ్ళతో ఎంజాయ్ చేస్తూ ఉన్నా. ఆ జీవితం టెంపరీగా బాగానే ఉంది, కానీ చివరికి అశాంతి, అసంతృప్తి, నిత్య నరకం. ప్లీజ్ చేంజ్ మై లైఫ్. ఫ్రెండ్స్, భగవంతుడు అనే ఆయన భక్తుడు చేసే ప్రార్థన అది యథార్థమైన ప్రార్థన అయితే ఖచ్చితంగా వినాల్సిందే. ఆ రోజు నా ప్రార్థన విన్నాడు ఆయన. నా జీవితంలో మార్పు స్టార్ట్ అయింది. మొదటిగా మా మమ్మీనే చూశారు. ఏ తల్లి అయితే 32 సంవత్సరాల క్రితం నేను చచ్చిపోతే బాగుండు అని ఎదురు చూశారో ఆ తల్లి నా జీవితాన్ని బట్టి సంతోషిస్తూ ఉంది. నేను ఇంకా బ్రతికి ఉండాలని ఆశపడతా ఉంది. ఆ రోజు నేను చేసిన ఆ చిన్న ప్రార్థన నా జీవితాన్ని మార్చేసింది. నేను ఎప్పుడు ఇలా చెప్తా ఉంటాను, ఇక్కడ ఓ పెద్ద స్క్రీన్ పెట్టి అలాంటిది ఎదురుగా మీ మమ్మీని డాడీని కూర్చోబెట్టి నువ్వు రహస్యంగా ఎవరు లేనప్పుడు ఏం చూస్తా ఉన్నావో, ఎవరితో చాట్ చేస్తున్నావో, ఎవరితో తిరుగుతా ఉన్నావో, ఏం చేస్తా ఉన్నావో ఒంటరిగా అవన్నీ డిస్ప్లే చేస్తా, హలో, దిస్ ఈజ్ యువర్ డాటర్, దిస్ ఈజ్ యువర్ డాటర్. సెయింట్ పీటర్స్ కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతా ఉన్న మీ సన్, మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతున్న మీ అబ్బాయి, దిస్ ఈజ్ యువర్ సన్. చాలా మంది తల్లిదండ్రులు గుండాగి చచ్చిపోతారు తెలుసా. కొంతమంది అసహించుకుంటారు. ఛీ, నీ బతుకెలాంటిదా,
నువ్వు ఇలాంటి బ్రతకానిది. బట్ హీర్ ఈస్ ఎ గాడ్ మ్యాన్. హీ నోస్ ఎవ్రీథింగ్. హీ నోస్ యువర్ ప్రైవేట్ లైఫ్. హీ నోస్ యువర్ సీక్రెట్ లైఫ్. అన్నీ తెలిసి తన ప్రాణాన్ని ఇవ్వటానికి ఈ లోకంలోకి వచ్చాడండి. దట్ ఈస్ క్రిస్మస్. క్రిస్మస్ ఈజ్ నథింగ్ బట్ గివింగ్. సృష్టికర్త అయిన దేవాతి దేవుడు తన విలువైన ప్రాణాన్ని నీకోసం నా కోసం ఇవ్వటానికి ఈ లోకంలోకి వచ్చాడండి. ఫ్రెండ్స్, ఈ రాత్రికాల సమయంలో ఈ విషయం నీకు అర్థమైనట్లయితే క్రిస్మస్ తీసుకొచ్చిన ఆ మహా సంతోషాన్ని, ఆ నెమ్మదిని నువ్వు సొంతం చేసుకోవాలి అని అంటే ఏం చేయాలి? వెరీ సింపుల్. సృష్టికర్తవైన దేవా, మీరు నన్ను సృజించారు, మీ మాట వినమన్నారు. నేను మీ మాట వినకుండా నాకు నచ్చిన జీవితాన్ని జీవిస్తా ఉన్నాను. అది నన్ను నిత్య నరకానికి తీసుకువెళ్తా ఉంది. దయచేసి నా పాపాలు క్షమించండి. మీరు నా కొరకు చనిపోయి తిరిగి లేచిన దేవుడని నేను నమ్ముతున్నాను అని నమ్మకంతో ఓ చిన్న ప్రార్థన నువ్వు చేయగలిగినట్లయితే ఫ్రెండ్స్, హీ కెన్ చేంజ్ యువర్ లైఫ్. హీ కెన్ గివ్ ద రియల్ జాయ్. కావాలా అలాంటి సంతోషం? ఆయన ఇచ్చే ఆ గొప్ప విడుదల, పాపం నుండి, శాపం నుండి ఆ విడుదల నీకు కావాలా? నీకోసం ఓ చిన్న ప్రార్థన చేసి ఇక్కడ నుంచి మనం బ్రదర్స్ సిస్టర్స్ స్నాక్స్ అరేంజ్ చేశారు, క్రిస్మస్ కేక్ అండ్ డ్రింక్స్ ఇవి అరేంజ్ చేశారు, అవి తీసుకొని వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, 1 minute జస్ట్ థింక్ అబౌట్ యువర్ లైఫ్. నీ లైఫ్ గురించి ఆలోచించు. పైకి నవ్వుతూ సంతోషంగా కనిపిస్తా ఉన్నావా? అంతరంగం ఎలా ఉంది? ఎలా ఉందో ఒక్క నిమిషం ఆలోచించాలి అని ఆశపడతా ఉన్నాను. ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ క్లోజ్ యువర్ ఐస్. 1 minute ప్లీజ్. హలో ఫ్రెండ్స్, 1 minute ప్లీజ్. ఆల్ ఆఫ్ యూ క్లోజ్ యువర్ ఐస్. దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి ఒక్క నిమిషం ప్లీజ్. బాయ్స్ అండ్ గర్ల్స్, హలో ప్లీజ్. 1 minute. 1 minute. పక్కన వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు ప్లీజ్. పక్కన వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు. జస్ట్ థింక్ అబౌట్ యువర్. హలో, అర్థమవుతుంది కదండి? ప్లీజ్ ప్లీజ్ థింక్ అబౌట్ యువర్ లైఫ్. తమ్ముడు, చెల్లి, ప్లీజ్ థింక్ అబౌట్ యువర్ లైఫ్. లెట్ మీ పుట్ దీస్ క్వశ్చన్స్ బిఫోర్ యూ బిఫోర్ ఐ లీవ్ దిస్ ప్లేస్. పైకి కనిపిస్తున్నంత మంచిదానివేనా నువ్వు? పైకి కనిపిస్తున్నంత మంచోడివేనా? హలో తమ్ముళ్ళు, ప్లీజ్ డిస్టర్బ్ చేయొద్దు ఒక్క నిమిషం ప్లీజ్. ఎవరు మాట్లాడొద్దండి ప్లీజ్. ఐ రిక్వెస్ట్ యూ ప్లీజ్ ప్లీజ్. హలో హలో ప్లీజ్. వెనకున్న వాళ్ళు హలో. జస్ట్ థింక్ అబౌట్ యువర్ లైఫ్. నిజంగా నీ రహస్య జీవితం తెలిస్తే మీ మమ్మీ డాడీ ఎలా ఫీల్ అవుతారు? నువ్వు రహస్యంగా ఏమేం చూస్తున్నావో, ఎవరెవరితో తిరుగుతా ఉన్నావో, ఎలాంటి జీవితాన్ని జీవిస్తా ఉన్నావో మీ మమ్మీకి డాడీకి తెలిస్తే వాట్ ఈస్ దేర్ రెస్పాన్స్? కుళ్ళు జోకులేస్తా పక్కన వాళ్ళని నవ్విస్తా ఉండటం కాదు. థింక్ అబౌట్ యువర్ లైఫ్. థింక్ అబౌట్ యువర్ ప్రైవేట్ లైఫ్. నీ ప్రైవేట్ లైఫ్ తెలిస్తే కష్టపడి నిన్ను చదివిస్తా ఉన్న మీ మమ్మీ డాడీ ఎలా రెస్పాండ్ అవుతారు? ఇప్పుడు నవ్వు. పైకి కనిపిస్తున్నంత మంచిదానివేనా? పైకి కనిపిస్తున్నంత మంచోడివేనా నువ్వు? నటిస్తున్నావా? ఎంతకాలం నటిస్తావు? ఎంతకాలం కని పెంచి పోషిస్తా ఉన్న తల్లిదండ్రుల్ని మోసం చేస్తా జీవిస్తావు? అన్నీ తెలిసి నీకోసం నా కోసం తన ప్రాణాన్ని పెట్టడానికి వచ్చాడండి.
డజంట్ మ్యాటర్ హూ యు ఆర్, డజంట్ మ్యాటర్ వాట్ యు ఆర్. నా జీవితం బాలేదయ్యా, ఐ వాంట్ టు చేంజ్ మై లైఫ్. హీ కెన్ చేంజ్. ఆయన మార్చగలడు. యూ కెన్ చేంజ్. నువ్వు మార్చగలవు అని నువ్వు ఒకవేళ ఫీల్ అయ్యి ఓ చిన్న ప్రార్థన చేస్తే, తమ్ముడు చెల్లి, హీ కెన్ చేంజ్ యువర్ లైఫ్. ఒక నిమిషం నేను మౌనంగా ఉంటాను. ఇఫ్ యూ వాంట్ టు టాక్ టు గాడ్, యూ కెన్ టాక్. దేవుడు అనే ఆయన నువ్వు నిజంగా యథార్థంగా మాట్లాడితే ఆయన ఖచ్చితంగా వింటాడు. ఖచ్చితంగా వింటాడు. ఖచ్చితంగా వింటాడు. అయ్యా, నా జీవితం బాలేదయ్యా, పైకి నటిస్తున్నానయ్యా, పైకి కుళ్ళు జోకులేస్తా బతుకుతున్నాను కానీ లోపల నెమ్మది లేదయ్యా, శాంతి లేదయ్యా, చేంజ్ మై లైఫ్ అని ఒకవేళ నువ్వు ప్రార్థిస్తూ ఉంటుంటే, ఫ్రెండ్స్, ఈ రాత్రికాల సమయంలో చిన్న ప్రార్థన నేను నీ కోసం చేయాలని ఆశపడతా ఉన్నాను. ఎవరైనా ఆ విధంగా మనసులో ప్రార్థిస్తూ ఉంటుంటే, భగవంతుడికి నేను నీ కోసం ప్రార్థిస్తాను. సృష్టికర్తవైన దేవా, మీరు నన్ను సృజించారు, మీ మాట వినమన్నారు, నేను వినకుండా నా ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నాను. ఆ జీవితం టెంపరీగా బాగానే ఉంది, కానీ చివరికి అశాంతి, అసంతృప్తి, నటన, నిత్య నరకం. ఈ స్థితి నుంచి బయటికి రావాలని నేను ఆశపడతా ఉన్నాను, ప్లీజ్ అని ఒకవేళ నువ్వు ప్రార్థిస్తూ ఉన్నట్లయితే, ఫ్రెండ్స్, తమ్ముళ్ళు చెల్లెళ్ళు, నీకోసం నేను ప్రార్థన చేస్తాను. ఎస్ బ్రదర్, నేను ఆ విధంగా ప్రార్థన చేస్తా ఉన్నాను, నా కోసం మీరు కూడా చెయ్యండి అని నువ్వు ఆశపడినట్లయితే, ఆన్ బిహాఫ్ యూ, నీకోసం నేను ప్రార్థన చేస్తాను. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే, బ్రదర్, నేను మనసులో ప్రార్థన చేసుకుంటా ఉన్నాను, నా కోసం మీరు కూడా చేయండి అని నువ్వు ఆశపడి ప్రార్థన చేస్తూ ఉంటే, నువ్వు అలాగే కళ్ళు మూసుకొని కూర్చొని ఉండి నీ కుడి హస్తాన్ని జస్ట్ పైకెత్తి చూయించి నేను నీ కోసం ప్రార్థన చేస్తాను. ఇఫ్ ఇట్ ఈస్ రియల్, జెన్యూన్, నీ కుడి హస్తాన్ని పైకెత్తి చూయించు. నువ్వెవరైనా అవ్వచ్చు, నీ పరిస్థితి ఏదైనా అవ్వచ్చు. ఇఫ్ ఇట్ ఈస్ జెన్యూన్, రియల్, యథార్థంగా కనిపించేటట్లు మీ కుడి హస్తాన్ని పైకెత్తి చూయించండి. థ్యాంక్ యూ బ్రదర్స్, థ్యాంక్ యూ సిస్టర్స్. కళ్ళు తెరిచి చూడొద్దండి ఎవరో, ప్లీజ్. నిజంగా యథార్థంగా అయితేనే నీ కుడి హస్తాన్ని పైకెత్తి చేయించు, నీకోసం నేను ప్రార్థన చేస్తాను. నువ్వు నిజంగా యథార్థంగా నమ్మి, ఎస్, హీ కెన్ చేంజ్ మై లైఫ్, ఆయన నా జీవితాన్ని బాగు చేయగలడు, మంచి జీవితాన్ని జీవించాలని నేను ఆశపడుతున్నాను అని నువ్వు ఆశపడినట్లయితే, నీ కుడి హస్తాన్ని పైకెత్తి చేయించు, కనిపించేటట్లు చేయించు, ప్లీజ్. జస్ట్ టు రికగ్నైజ్ యూ అండ్ టు ప్రే ఫర్ యూ. నీ కుడి హస్తాన్ని కనిపించేటట్లు చూయించు, నీకోసం నేను ప్రార్థన చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సిస్టర్స్, థ్యాంక్ యూ బ్రదర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమనుకోకపోతే ఎవరైతే యథార్థంగా హృదయపూర్వకంగా అలా ప్రార్థన చేస్తూ ఉన్నారో, టు చేంజ్ యువర్ డెస్టినేషన్, టు చేంజ్ యువర్ లైఫ్, మీకోసం నేను ప్రార్థన చేస్తాను. చేతులు పైకెత్తిన వాళ్ళు మీరేమనుకోకపోతే ఒక్క నిమిషం లేచి నిలబడండి, మీకోసం ప్రార్థన చేస్తాను. ప్లీజ్, దోస్ హూ రేజ్డ్ యువర్ హ్యాండ్స్, ప్లీజ్ 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 స్టాండ్ అప్ ఫర్ ఎ వైల్. డోంట్ టేక్ ఇట్ సిల్లీ. This is very serious decision between you and God. Don't be silly. Don't be silly. Don't be silly. ఎవరన్నా ఒకవేళ సిల్లీగా ఉంటే ప్లీజ్ బీ సీటెడ్. సరదాగా లెగిస్తే దయచేసి కూర్చోండి, ప్లీజ్ ప్లీజ్. ఇఫ్ ఇట్ ఈస్ సీరియస్, అలాగే నిలబడి ఉండండి. ఓ చిన్న ప్రార్థన చేస్తాను. సృష్టికర్తవైన దేవా, మీ కొందనాలు. మీరు మమ్మల్ని చాలా ప్రత్యేకంగా సృజించారు, మీ పోలికలో. మీ మాట వినమన్నారు. అయితే మీ మాట వినకుండా మాకు నచ్చిన జీవితం జీవించటం ఆరంభించాం.
ఆ జీవితం టెంపరీగా బాగానే ఉంది, కానీ చివరికి అశాంతి, అసంతృప్తి, అసమాధానం, నటన, నిత్య నరకం. ఇటువంటి మమ్మల్ని వాస్తవానికి మీరు శిక్షించాలి, అసహించుకోవాలి, చీకొట్టాలి. కానీ మీరు అలా చేయలేదు. మమ్మల్ని శిక్షించడానికి బదులుగా రక్షించటానికి ఈ లోకంలోకి వచ్చారు. కారణం, మీరు మమ్మల్ని సృష్టించిన కారణాన, మీరు మమ్మల్ని ప్రేమిస్తా ఉన్న కారణాన ఈ లోకంలోకి మానవుడిగా జన్మించి మాకు రావాల్సిన శిక్ష మీ మీద వేసుకొని శిలువలో మరణించి మృత్యుంజయుడై తిరిగి లేచారు. ఈ రాత్రికాల సమయంలో ఈ సత్యాన్ని ఎందరైతే అర్థం చేసుకొని లేచి నిలబడి మీ శరణు జొచ్చుతా ఉన్నారో దయచేసి వారి ప్రార్థన అంగీకరించండి, వారి పాపాలు క్షమించండి. క్రిస్మస్ తీసుకొచ్చిన ఆ మహా సంతోషాన్ని వారి హృదయంలో నింపండి. ఆ నిత్య నరకం నుండి తప్పించి మంచి జీవితాన్ని ఇవ్వండి. కని పెంచి పోషిస్తా ఉన్న తల్లిదండ్రులు సంతోషపడే విధంగా, గర్వపడే విధంగా వాళ్ళ జీవితాల్ని మీరు తీర్చిదిద్దమని, అలా చేస్తారని నమ్ముతూ ఈ ప్రార్థనను యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ప్లీజ్ బీ సీటెడ్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా ఫర్ ఎ వండర్ఫుల్ మెసేజ్. ఈ సమయంలో వాలంటీర్స్ అందరినీ ప్లీజ్ ఈ సమయంలో ఇంకా కొన్ని నిమిషాలే, విల్ లీవ్ ఇట్. ఈ స్థలం నుండి ఇంకా కొన్ని నిమిషాలలో మనం వెళ్తాం. మీ అందరి కొరకు కూడా మేము స్నాక్స్ సిద్ధపరిచాం.